వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, వైఎస్ఆర్ చేయూత అమౌంట్ ఇంకొక 5 డేస్‌లో రిలీజ్ అవుతుంది కదా! సో, ఆ అమౌంట్‌కి మన నేమ్ అనేది ఎలిజిబిలిటీలో ఉందా? ఆర్ ఇనెలిజిబిలిటీలో ఉందా? చెక్ చేసుకోవడానికి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన ఎలిజిబిలిటీ స్టేటస్‌ని మనం 2 వేస్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, నేను మీకు 2 వేస్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ముందు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. మొబైల్‌లో అయినా, విండోస్‌లో అయినా. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్‌లో వైఎస్ఆర్ చేయూత అని టైప్ చేస్తారు. వైఎస్ఆర్ చేయూత ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ ఉంది కదా, వైఎస్ఆర్ చేయూత బెనిఫిషియరీ లిస్ట్ అని ఇక్కడ క్లిక్ చేస్తారు. నేను మీకు ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసుకుంటారు. వన్స్ మండలం సెలెక్ట్ చేసిన తర్వాత మీ సెక్రటేరియట్ అంటే మీ సచివాలయం నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ సచివాలయం ఏరియా నేమ్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది. సో, ఇక్కడ డిస్ప్లే ఆఫ్ చేయూత ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ లిస్ట్. ఇక్కడ ఇనెలిజిబుల్ అంటే మీరు ఎవరైతే అప్లై చేస్తారో కొంతమంది ఎలిజిబిలిటీలోకి వెళ్తుంది. కొంతమంది ఇనెలిజిబిలిటీ వెళ్తుంది. ఇనెలిజిబిలిటీ ఏంటంటే మీకు ఏమైనా ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నా, ఇంకా 4 వీలర్ ఉన్నా, లేకపోతే ఇంటి పొడవు ఎక్కువ ఉన్నా, సో, వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి సో, అవి ఇనెలిజిబిలిటీలో ఉంటాయి. సో, ఇప్పుడు ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఇలా నేమ్స్ ఉంటాయి. అండ్ ఇనెలిజిబిలిటీలో కూడా నేమ్స్ ఉంటాయి. సో, మీ నేమ్ ఎక్కడుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వన్ ప్రాసెస్. అండ్ అనదర్ ప్రాసెస్‌లో ఏంటంటే ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో ఎన్‌బీఎం అని టైప్ చేస్తారు. ఎన్‌బీఎం అని టైప్ చేస్తే నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్. ఇక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ అయితే మనకి ప్రొవైడ్ అవుతున్నాయో ఆ లిస్ట్ ఉంటుంది. సో, ఇక్కడ మనం చేయూత సెర్చ్ చేస్తున్నాం కాబట్టి చేయూత క్లిక్ చేస్తారు. చేయూత క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ ఇయర్ కోసం అని అడుగుతుంది. 2023-24 మనం సెర్చ్ చేస్తున్నాం. సో, 23-24 అండ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేయాలి. ఎవరైతే బెనిఫిషియరీ అయితే వాళ్ళు అంటే ఎవరైతే లేడీ ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళది. సో, ఇక్కడ నేను ఆధార్ నెంబర్ టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అంటే మీరు ఏ మొబైల్ అయితే సచివాలయం ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి. సో, ఇక్కడ యువర్ ఆధార్ విల్ బి అథెంటికేటెడ్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ కూడా మనకు వస్తుంది. సో, ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి. సో, వెరిఫై ఓటీపీలో ఇక్కడ మనకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు వెరిఫై ఓటీపీ? ఓకే అని ప్రెస్ చేయాలి. వన్స్ ప్రెస్ చేసిన తర్వాత ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. ఇక్కడ మన డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్, ఏ మండలం, మీ సచివాలయం నేమ్ అండ్ మీ క్లస్టర్ కోడ్ అండ్ ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ డిస్ప్లే అయ్యి ఉంటాయి. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ అండ్ అప్లికేషన్ స్టేటస్. అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్. ఒక అప్లికేషన్ ఇన్అప్రూవ్ ఉంటే ఇక్కడ ఎందుకనేది మీకు డ్రీమ్ బాక్స్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇది మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకునే ప్రాసెస్. అండ్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి కూడా కొన్ని ఉంటాయి. కానీ ప్రెజెంట్ పేమెంట్ ఇంకా అవ్వలేదు. ఇంకా 5 డేస్‌లో రిలీజ్ చేస్తారు కాబట్టి అప్పుడు అది అప్డేట్ అవుతుంది. సో, ఇది ఎలిజిబిలిటీ ఆర్ ఇనెలిజిబిలిటీ చెక్ చేసుకునే ప్రాసెస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.